Yeah, I'm Dr. S.A. Kumar, and today I'll tell you a very interesting topic, which is very common in the nowadays in the present generation. అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి యంగ్స్టర్స్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇది బికాజ్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అందుకని టుడే విల్ డిస్కస్ అబౌట్ దట్. అండ్ దీనికి నార్మల్ భాషలో మనం చెప్తే అంగస్తమనం అంటారు. అండ్ నార్మల్గా ఇంగ్లీష్లో మనం ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అని మనం చెప్తున్నాం. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే ఒకరికి సపోజ్ ఎప్పుడైనా సరే మనం చూస్తే నార్మల్ పెనిస్ ఎలా ఉంటుంది, ఓకే, బట్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ సపోజ్ మనము ఈ ఈ పెనిస్ నార్మల్గా ఎట్లా ఉండాల్సింది, బట్ ఎప్పుడైనా సరే మనకు డిస్ఫంక్షన్ అయితే దెన్ డౌన్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ పిక్చర్ ఆఫ్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఎప్పుడైనా సరే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తే మనకు నార్మల్గా పవర్ ఎక్కడ తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండొద్దు. అండ్ దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒకరు ఒక పార్ట్నర్కు కరెక్ట్లీ ఏ టైంలో ఎలా సాటిస్ఫై చేయాల్సింది చేయలేకపోతారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ లైఫ్లో ఇబ్బంది. అండ్ నార్మల్గా మీరు ఒక లేడీ పార్ట్నర్కు మీరు సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ నార్మల్లీ కమ్స్ ఇన్ ద లైఫ్. అండ్ సపోజ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అనుకోండి, దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. ఓకే, ఎట్లా అంటే లైక్ సపోజ్ 2 months 3 months ఆఫ్ మ్యారేజ్, ఆ తర్వాత మీకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేసింది, అంగస్తమనం అయింది. అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. బికాజ్ ఒకరు డైరెక్ట్లీ ఈ విషయం చెప్పాలంటే కూడా భయపడతారు. లేకపోతే సపోజ్ ఒకరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దాని గురించి కూడా భయపడతారు. సోషల్ రెస్పెక్ట్ పోతుంది అని భయపడతారు. అండ్ ఎప్పుడు మా పార్ట్నర్ ఏమనుకున్నారు అండి ఆ విధానం కూడా భయపడతారు. సో దీస్ ఆర్ ద నార్మల్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఇన్ ద లైఫ్. ఓకే, దీనిలో యాక్చువల్గా చూడాల్సిన ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఈ కారణాలు మనం చూడాలి. దానిలో ఫస్ట్ రీజన్ మనం చూడాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే లైక్ ఎప్పుడైనా సరే మనకు ఇక్కడ పెనీస్కు బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా జరగట్లేదు, అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఈ పొజిషన్కి వచ్చేస్తాయి. లేకపోతే సపోజ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అప్ టు 2 months ఆర్ 2.5 months 3 months, దెన్ ఆఫ్టర్ దాట్ సడన్లీ వాట్ హ్యాపెన్స్, యు ఆర్ నాట్ గెటింగ్ ఇరెక్షన్ అట్ ఆల్. కంప్లీట్గా ఇరెక్షన్ మీకు లాప్స్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్, వీ హ్యావ్ టు మీట్ ఏ డాక్టర్స్కు ఇమీడియట్లీ కాంటాక్ట్ అవ్వాలి. మీరు మోకమాట పడకూడదు. అండ్ దర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ అని మనం అనుకోవాలి. మనము దీని గురించి వరి అవ్వాల్సిన అస్సలు అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏమవుతుంది, ఇమీడియట్ మీరు స్టెప్ తీసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అండ్ మీ పార్ట్నర్ కూడా సాటిస్ఫై అవుతారు. మీది మ్యారేజ్ లైఫ్ సస్టైన్ అయిపోతుంది అక్కడ. సో యంగ్స్టర్స్కు ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాగా డెఫినెట్గా చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్లీ దే హ్యావ్ టు కాంటాక్ట్ ద డాక్టర్. ఓకే, you may contact your nearest doctor, otherwise even you are welcome to my clinic also. So we have such kind of treatment also in my clinic. So meer raavochu, that is one. And second thing I'll tell you, like ఎవరికైనా సరే కొన్ని అలవాట్లు ఉంటే ఆ అలవాట్స్ బాగా మానేయాలి. ఫస్ట్ థింగ్ స్మోకింగ్ హ్యాబిట్. స్మోకింగ్ ఎవరైనా సరే ఎక్కువ చేస్తున్నారంటే ఈ స్మోకింగ్లో నికోటిన్స్ ఉన్న వల్ల మనకు ఏమవుతుందంటే నికోటినమైడ్ లేకపోతే డ్యూ టు దట్ టొబాకో ఇంటెక్ మనకు చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ అన్నీ కంప్లీట్లీ బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయిపోతే ఎక్కడి నుంచి ఏమవుతుందంటే సరిగా పెనీస్కు బ్లడ్ సర్క్యులేషన్ జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే ఆటోమేటికల్ ఏమవుతుందంటే డౌన్ అయిపోతాయి, ఈ పొజిషన్కి వచ్చేస్తాయి. అందుకే అక్కడ ఏం చేయాలంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్, దట్ ఈస్ వన్. నెంబర్ 2, సపోజ్ మీరు ఎక్సెసివ్గా బూజింగ్ చేస్తున్నారు, ఆల్కహాల్ ఎక్సెసివ్గా మీరు తీసుకుంటున్నారు, దట్ ఈజ్ ఆల్సో అనదర్ పాయింట్. అండ్ అది కూడా మీరు తగ్గించాలి. ఓకే, ద థర్డ్ థింగ్, మీరు సపోజ్ ఎక్కువగా మాస్టర్బేషన్ చేశారు, నోయింగ్లీ అన్నోయింగ్లీ మీ నార్మల్ లైఫ్లో
బిఫోర్ ద మ్యారేజ్ మీరు చాలా వరకు హస్తప్రయోగం చేశారు అండ్ నాన్ స్టాప్గా మీరు హస్తప్రయోగం చేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ పెనిస్ పైన ఉన్న సూపర్ఫిషియల్ లేయర్లు కొన్ని చిన్న చిన్న నరాలు ఉంటాయి. సో ఈ చిన్న చిన్న నరం అని ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయిపోతే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ వరకు అందద్దు. ఓకే, ఎందుకంటే అది డ్యామేజ్ అయితే ఆటోమేటికల్లీ అక్కడ అన్ని బ్లాక్ అయిపోతాయి. సో మనకు బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ వరకు జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, ఆ విషయంలో కూడా మనం కేర్ తీసుకోవాలి. దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి. సో ఇఫాటల్ మనం ఈ టైప్ ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే మనకు 100 to 100% డాక్టర్ విల్ టేక్ కేర్, యూ విల్ గివ్ యూ సమ్ మెడిసిన్స్ అండ్ ఆ మెడిసిన్స్ ద్వారా ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ సరిగా జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే అగైన్ ఇట్ విల్ కమ్ టు ద సేమ్ పొజిషన్. ఎట్లా ఉన్నా సరే ఈ పొజిషన్కి వచ్చేస్తాయి. ఓకే, సో మీరు కరెక్ట్గా సెక్స్లు మీరు పాల్గొగలుగుతారు అండ్ 100 to 100% మీరు సాటిస్ఫై చేయగలుగుతారు. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ దెర్ ఆర్ వెరీ గుడ్ రెమెడీస్ అండ్ ఈ రెమెడీస్ కూడా నేను చెప్తున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అని నా ఉద్దేశం. సో మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే, ఒకటి మీరు దర్ ఈజ్ ఏ టాబ్లెట్ ఇన్ ఆయుర్వేదం. ఓకే, యూ కెన్ గో టు ఎనీ ఆయుర్వేదిక్ స్టోర్, యూ కెన్ బై దట్ టాబ్లెట్, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, సో ఈ టాబ్లెట్ పేరు నియో అని దర్ ఈజ్ ఎ మెడిసిన్, నియో ట్యాబ్ అని దర్ ఈజ్ ఎ మెడిసిన్. సో దట్ టాబ్లెట్ యూ కెన్ యూజ్ 2 in the morning and 2 in the evening. ఓకే, ఈ టాబ్లెట్స్ మీరు యూజ్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ యూ విల్ నాట్ గెట్ ఇరెక్షన్ ఇమీడియట్లీ. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో మీరు ఏం చేయాలంటే ఆ టాబ్లెట్స్ 2 టాబ్లెట్స్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు వేసుకోండి. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 months. 3 monthsలో మీకు రిజల్ట్ వస్తుంది. బట్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ వెరీ చాలా అర్లీగా మనకు రిజల్ట్ వచ్చేయాలి, విదిన్ ఎ డే ఆర్ 2 రిజల్ట్ వచ్చేయాలంటే ఐ హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ మెడిసిన్ ఈవెన్ ఫర్ ద డయాబెటీస్ పీపుల్, ఈవెన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ వెరీ ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ హూ ఆర్ నాట్ గెటింగ్ ఎరెక్షన్స్, ఎలాంటి వాళ్ళకు కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. 70 అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ యూ విల్ గెట్ ద రిజల్ట్ విదిన్ ఎ డే ఆర్ 2, ఒక్కరోజు లేకపోతే సెకండ్ డే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే, ఈ అంగస్తమనం సమస్య ఉంటే, డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై మొబైల్ నంబర్. సో యూ విల్ గెట్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్. సో థ్యాంక్ యూ ఫర్ టుడే. ఐ విల్ కమ్ అవుట్ విత్ సమ్ అదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అగైన్ by next time. And please comment and you can just give a thumb and you please subscribe the channel for the next